గోదావరి పుష్కరాలపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. పుష్కరాలకు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్న రైల్వే శాఖ రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మార్చేందుకు కసరత్తును ప్రారంభించింది. 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ దశ దిశ మారనుంది. పుష్కరాల నేపథ్యంలోని మాస్ రాజమండ్రి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా ఏ విధంగా అభివృద్ధి చేయబడుతుంది, అలాగే 250 కోట్ల రూపాయలు వ్యయంతో పుష్కరాల నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఏ విధంగా ఈ అభివృద్ధి జరుగుతున్నది, 3 కోట్ల మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎన్టీవీ ఫోకస్లో చూద్దాం. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లున్న ఈ రైల్వే స్టేషన్ ను 5 ప్లాట్ఫామ్స్ గా మార్చనున్నారు. 2015లో జరిగిన పుష్కరాలకు 1.5 కోట్ల మంది భక్తులు రాగా 2027 పుష్కరాలకు ఏకంగా 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో మాస్ లుక్ తో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయితే వరల్డ్ క్లాస్ స్టేషన్ గా రూపుదాల్చనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. మాస్గా ఉన్న ఈ రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని సంకల్పించడం జరిగింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో దీన్ని అభివృద్ధి పనులు అనేది శరవేగంగా చేపట్టడం జరుగుతున్నది. 250 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి పుష్కరాల నేపథ్యంలో వచ్చే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఇక్కడ ఈ అభివృద్ధి పనులు అనేది శరవేగంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అంటే ఇప్పుడు ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉన్న ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ని 5 ప్లాట్ఫామ్కి విస్తరించడం జరిగింది. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది భక్తులు గోదావరి పుష్కరాలకు ఇక్కడికి రానున్నారు. అయితే ఇక్కడ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు గతంలో చూసినట్లయితే 2015లో జరిగిన పుష్కరాలకు 1,50,00,000 మంది ప్రయాణికులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈసారి 2027లో జరిగే పుష్కరాలకు మొత్తం 3 కోట్ల మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతున్నది. అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటికే మొదటి ప్లాట్ఫామ్ని ఆధునీకరణగా తీర్చిదిద్దడంతో పాటు మళ్ళీ 3 ప్లాట్ఫామ్లు కూడా మరమ్మతులు చేపట్టి అలాగే 4, 5 అని చెప్పి ప్లాట్ఫారాలు ఇప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే కూడా ఇక్కడ 4, 5 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయితే వాటికి సంబంధించిన షెడ్లు కానీ ప్రయాణికులు కూర్చోవడానికి వసతి సౌకర్యాలు కానీ అటువంటి ఇంకా ఏర్పాటు చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ 250 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఈ ఆధునీకరణ పనులు అనేది చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఆధునీకరణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రైల్వే ట్రాక్లు కానీ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఇక్కడ ఈ ఆధునీకరణ పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఈ రైల్వే స్టేషన్ అంతటినీ కూడా అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతున్నది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మొత్తం 250 కోట్ల రూపాయలను ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ ప్లాట్ఫారాలన్నింటినీ కూడా ఇది తీర్చిదిద్దడంతో పాటు అలాగే ప్రయాణికులకు ఎటువంటి వసతి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద ఇక్కడ మొత్తం ఫోకస్ పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ శరవేగంగా ఈ అభివృద్ధి పనులు అనేది కూడా జోడు చేసుకుంటుంది. ఏంటంటే ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్లోని ఒక ప్రత్యేకత ఉండటం జరుగుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లోని ఇప్పుడు పశ్చిమ ముఖంగా ఉండే రైల్వే స్టేషన్తో పాటు తూర్పు ముఖంగా అటే వైపు కూడా అభివృద్ధి జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 2 ముఖద్వారాలు అంటే ఒకటి పశ్చిమ ముఖద్వారంగా ఉండేది, ఇప్పుడు తూర్పు ముఖద్వారం కూడా ఏర్పాటు చేయడంతో గత పుష్కరాల టైంలోనే తూర్పు ముఖం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు. గోదావరి పుష్కరాల సమయంలో మాత్రమే ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోవడం జరుగుతున్నది. 2015లోని అటువైపు గోదావరికి తూర్పు ముఖ దూరంగా అటువైపు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళటానికి కూడా ఎటువంటి సౌకర్యాలు లేదు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి అటువైపు ఆ తూర్పు ముఖంగానే ఇప్పుడు ప్రధానంగా
అభివృద్ధి అనేది జరుగుతున్నది. అభివృద్ధి పనులన్నింటినీ కూడా తూర్పు ముఖ దూరంగానే ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. తూర్పు ముఖ దూరంగా అలాగే ఈ పశ్చిమ ముఖ దూరంగా కూడా అందరూ వచ్చేది ఉంటుంది. కోట్ల మంది వరకు కూడా ప్రయాణికులు ఈసారి ఇక్కడికి ఇచ్చేస్తారని చెప్పేసి అంచనాతోటి ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రయాణికులు సౌకర్యంగా ఉండే విధంగా అభివృద్ధి పనులని చేపట్టడం జరుగుతున్నది. మొత్తం ఇక్కడ ఆధునీకరణ పనులు అంటే ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే స్టేషన్ చూసినట్లయితే ఒక మాస్ లుక్లోనే మాత్రమే ఈ రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు కూడా కనిపిస్తడం జరుగుతున్నది. ఇకపై ఇది వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా గుర్తింపు ఉండే విధంగా ఈ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ అభివృద్ధి పనులు అనేది నిర్వహిస్తున్నారు. అయితే దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రిలోనే ఇప్పటికే ప్రయాణికులు కూడా ప్రతిరోజు కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా 10,000 మంది పైగా ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తూ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాను కూడా అంటే ఇక్కడ రాజమండ్రిలోనే ఉభయ గోదావరి జిల్లాలకు ఇక్కడ ఇది వాణిజ్య కేంద్రంగా బాసిల్లుతున్న రాజమండ్రిలోని ఈ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా ప్రతి ఏడాది కూడా గణనీయంగా పెరగడం జరుగుతున్నది. ఈ పనులు అన్నీ కూడా పూర్తయినట్లయితే మొత్తం అంటే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఎక్కడ రాజీ పడకుండా ఉండే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఇది ఈ రాజమండ్రి ఇప్పటికే టూరిజం హబ్ గాను అలాగే పర్యాటక హబ్ గాను కూడా ఇక్కడ తయారవడం జరుగుతున్నది. టెంపుల్ టూరిజం కూడా బాగా ఎక్కువగా ఈ అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు దీన్ని రాజమండ్రి రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చేయాలనే దాని మీద ఎక్కువగా ఈ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా చేపట్టడం జరుగుతున్నది. ఇప్పటికే రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి కూడా ఈ పనులను కూడా పరిశీలించి అధికారులకు కూడా అంటే తను ప్రతిపాదనలు కూడా అంటే ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే ఇంకా ఏ విధంగా సౌకర్యాలు ప్రయాణికులు కావాలనే దాని మీద కూడా ఇక్కడ రైల్వే అధికారులు కూడా వచ్చి ఒక కమిటీ ఇక్కడ పరిశీలించి ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ఏ విధంగా సౌకర్యాలు పెంచుతుంది అనేది కూడా అధికారులు కూడా అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పటికే చూస్తే ఇక్కడ ఈ 3 ప్లాట్ఫామ్ల మీదమే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ 4-5 వాటికి సంబంధించి గూడ్స్ రైలు మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు. ఆ 4వ ప్లాట్ఫామ్లో కానీ 5వ ప్లాట్ఫామ్లో కానీ కేవలం గూడ్స్ ట్రైన్లు వెళ్ళే విధంగా ఆ ప్లాట్ఫారాలు 2 వదలటం జరిగింది. అయితే దాన్ని కూడా అవతల పక్కన కూడా చూసినట్లయితే అక్కడ కూడా షెడ్లు ఏర్పాటు చేసినట్లయితే ఆ 2 వాటి మీద కూడా షెడ్లు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ షెడ్లు ద్వారాగా అప్పుడు అక్కడ ప్రయాణికులు కూడా అక్కడ ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అక్కడ కూడా ప్రయాణికులందరూ కూడా ఈ ప్రాంతాల్లో ప్రయాణించి ఎక్కువగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీని అంతటినీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అయితే 250 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పనులను ప్రారంభించారు. అవసరమైతే అదనంగా కూడా మరిన్ని కోట్ల రూపాయలతోటి ఈ పనులను చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చూసినట్లయితే ఇక్కడ తూర్పు ముఖ దూరంగా కూడా ఎక్కువగా అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా పశ్చిమ ముఖ దూరంగానే మాత్రమే ఈ అభివృద్ధికి నోచుకున్నది. ఇప్పుడు తూర్పు ముఖ దూరం అంటే 2 వైపులా కూడా ఈ వేలు కల్పించడంతో 2 వైపుల నుంచి కూడా ప్రయాణికులకి ఇక్కడ వచ్చే వీలుగా ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కూడా టికెట్ బుకింగ్ కూడా అంటే తూర్పు వైపున కూడా టికెట్ బుకింగ్లో ఒకటి కూడా కల్పించడం, అక్కడ కూడా రిజర్వేషన్ టికెట్లు ఇవ్వటం అనేది సౌకర్యం కూడా కల్పించడంతో పాటు ఇక్కడ కూడా ఈ రాజమండ్రి ఈ పశ్చిమముఖంగా ఉండే దాని దగ్గర కూడా ఇక్కడ టికెట్ బుకింగ్ తోటి ఇప్పటి వరకు కూడా పశ్చిమముఖంగానే మాత్రమే ఇక్కడ అభివృద్ధి నోచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తూర్పు ముఖంగా మొత్తం ఈ 2 ప్లాట్ఫారాలు కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు అలాగే అదనపు భవనాల నిర్మాణం కూడా చేపట్టడంతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఒక అంతస్తు మాత్రమే ఉన్నది. ఇది 2-3 అంతస్తులకు పైగా ఎత్తు పెంచి అక్కడ కూడా పైన ఆఫీసులు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి పనులు అనేది నోచుకోవడం జరుగుతుంది. రాజమండ్రి కేంద్రంగా రైల్వే శాఖ 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే అభివృద్ధిపై ఫోకస్ పెడుతుంది. పుష్కరాల టైంలో తప్ప మరిప్పుడు పెద్దగా రైల్వే శాఖ అభివృద్ధి చేపట్టిన దాఖలాలు లేవు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి నడిబొడ్డులో ఉన్న అన్నపూర్ణమ్మపేట రైల్వే గేట్ స్థానంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రిలో పెద్ద సమస్యగా మారిన రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రైల్వే గేట్ అండి. ఇటువైపు మార్కెట్కు వెళ్ళాలన్నా సరే మెయిన్ మార్కెట్ ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు బట్టల మార్కెట్లో ఉంటుంది. ఇటువైపు నుండి అటువైపు చాలామంది ఉభయ గోదావరి జిల్లాల్లోంచి వెళ్తూ ఉంటారు కానీ ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంటుంది. ఎప్పుడు రైల్వే గేట్ వేస్తారో తెలియదు, ఎప్పుడు రైలు తీస్తారో తెలియదు. వచ్చి చాలా వరకు ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. ఇది అండర్ గ్రౌండ్ అయితే ప్రతిపాదన చేశారని తెలిసింది. అది అయితే కనుక చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవుతుంది అనమాట అండి. ఇది చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలా వెళ్ళి ఇలా రావాలంటే మీ పక్కన హౌస్ అండి, ఇలా వెళ్ళి ఇలా రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ట్రైన్లు గూడ్స్లు గట్రా ఎక్కువైపోవడం, మాకు ఎక్కువ 1 బై అండి ఈ పక్క నుంచి. ప్రతి బండి మనకి ఇలా అన్నపూర్ణం పేట నుంచి వెళ్ళాలి. ఈ గోదావరి స్టేషన్కి వచ్చినాయి కూడా ఇలాగే మొత్తం అన్నీ అండి. కొత్త బ్రిడ్జి నుంచి వచ్చేవన్నీ ఇలాగే వస్తాయండి, వెళ్ళి అలాగండి. ఇబ్బంది అంటే వాహనాలకి వాటికి పొద్దుస్తమానం పర్లేదండి, సాయంత్రం అయితే గూడ్స్ బళ్ళు వాళ్ళని ఇబ్బంది. ట్రాఫిక్ అటు ఇటు పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారని ఎలాగో వచ్చేస్తారు స్కాట్ రోడ్లో. సాయంత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పుష్కరాలకి అయితే చాలా ఇబ్బంది పడిపోతామండి. దానివలన ఈ బ్రిడ్జి అయితే అవ్వదండి. బ్రిడ్జి అయితే అవతలిది యువతలిది కూడా మొత్తం పోయి ఓ శ్మశానం కింద అయిపోయి బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు దొంగోళ్ళు ఇలా ఉంటారండి బ్రిడ్జి కింద. ఈ పేట పిల్లలు చదువుకున్న 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ఎన్డీఏ సర్కార్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇక్కడికి సమీపంలోని అన్నపూర్ణమ్మ రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ సమస్యలను సృష్టిస్తోంది. 3.5 లక్షల మంది జనాభా ఉన్న రాజమండ్రికి పుష్కరాల టైంలో 25 లక్షల మంది జనం వస్తూ ఉండడంతో పుష్కరాలు జరిగినన్ని రోజులు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు స్థానికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో మాత్రమే రైల్వే శాఖ ఇక్కడ అభివృద్ధి పనులన్నీ చేపట్టడం జరుగుతుంది. రైల్వే శాఖ లేకపోతే ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మళ్ళీ ఇప్పుడు గోదావరి పుష్కరాలు 2027లో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ రైల్వే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ప్రస్తుతం ఇక్కడ అన్నపూర్ణంపేట రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఇంకా 100 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రి పట్టణంలో ఇంకా రైల్వే గేట్లు ఇంకా ఉండటం జరిగింది. రోడ్డు మార్గంలోని ఇక్కడ ఈ రైల్వే గేట్ దగ్గర రైలు వచ్చినప్పుడల్లా ఈ గేట్ వేయటం మళ్ళీ గేట్ తీయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా ఈ రైల్వే గేట్ని ఇక్కడ అన్నపూర్ణంగా గేట్ కూడా వేయటం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రి గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఇతర ప్రాంతాల నుంచి 25 లక్షల మంది ఎక్కువ భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి అంచనా ఉన్నది. కేవలం 3,50,000 మంది మాత్రమే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా ఉండడం జరుగుతున్నది. అయితే ఒక్కసారిగా 25 లక్షల మంది అదనంగా ఇక్కడికి వచ్చినట్లయితే అన్ని రహదారులు కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రైల్వే గేట్లు ఉండడం వల్ల పుష్కరాల సమయంలో కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ రోడ్డు మార్గంలో అన్ని రోడ్లు కూడా కిక్కిరిసిపోతున్న సమయంలోనే ఇక్కడ రైల్వే గేట్లు పట్టడం వలన ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఇక్కడ ప్రయాణికులందరూ కూడా నిలిచిపోయే పరిస్థితి ఇక్కడ ఉండటం జరుగుతున్నది. అటువంటిది ఈసారి ఇలాగ ఈ రకమైన సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. రైలు కింద నుంచి వెళ్ళిపోయినట్లయితే పైనుంచి బ్రిడ్జి పైనుంచి వీళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈసారి సంకల్పం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పుడు అధికారులు కూడా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ఇప్పుడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ బ్రిడ్జి కూడా నిర్మాణం చేపట్టినట్లయితే ఇక్కడ రైల్వే గేట్ అనేది సమస్య అనేది ఉండదు. గతంలో నుంచి కూడా అంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాజమండ్రి పట్టణంలోని ఇప్పటికీ కూడా ఈ రైల్వే గేట్లు ఇలాగ ఈ నగరం నడిబొడ్డున ఈ రైల్వే గేట్లు ఉండడం వల్ల ఇక్కడ ఇటువైపు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన తాడితోట హోల్సేల్ క్లాత్ మార్కెట్, మరో పక్కన ఇక్కడ చూసినట్టు విజువల్ మార్కెట్, మెయిన్ మార్కెట్ అన్నీ కూడా ఉన్నాయి. రెండాట్లకి మధ్యలో ఈ రైల్వే ట్రాక్లు వెళ్తుంతో రైల్వే గేట్లు అనేది ఇక్కడ ఉండిపోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే ఇక్కడ ఈ సమస్య అనేది రైల్వే గేట్ల సమస్య అనేది తీరుతుందని చెప్పి చూస్తున్నారు. అయితే ఈసారి పుష్కరాలకైనా సరే ఈ రైల్వే గేటు ఇప్పుడైనా అధికారులు ప్రతిపాదన చేయడంతో ఇప్పుడు రైల్వే గేటు సమస్య అనేది తీరుతుందని చెప్పేసి ఇక్కడ ఒక రాజమండ్రి వాసులందరూ కూడా భావించడం జరుగుతున్నది. కెమెరామెన్ వేసవతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.